మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. తన మహిమగల సియోనులో నుండి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. ఆమెన్. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో దేవుడు ఒక చక్కని వాగ్దానపూర్వకమైన సందేశాన్ని దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మరి పునరుద్ధానపు వేళ ఈ మొదటి వారము వాగ్దాన సందేశాన్ని మనము వినబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానము ఈ మాసములో దేవుడు మనందరి జీవితాలలో నెరవేర్చునుగాక. యెషయా ప్రవచన గ్రంథము 42వ అధ్యాయము 7వ వాక్యం. యెషయా ప్రవచన గ్రంథము 42వ అధ్యాయము 7వ వాక్యం. బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో నివసించు వారిని బందీ గృహములలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. చాలు. చదవబడిన ఈ చక్కని వాగ్దానం, ఇందులో నుండి మీకు వాగ్దానాన్ని తెలియచేస్తాను. నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కటి వాగ్దానం. నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుంటాను. నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుంటాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ సందర్భములో దేవుడు పిలిచాడు? ఏ సందర్భములో? చెరసాలలో ఉన్నటువంటి వారిని, బందీ గృహములో ఉన్నవారిని, చీకటిలో ఉన్నవారిని, అనేక పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్న వారిని దేవుడంట నీతి విషయములలో పిలిచి నీ చెయ్యి నేను పట్టుకొనబోతున్నాను. ఆమెన్. నీ చెయ్యి పట్టుకొని నిన్ను కాపాడుతాను. నీ చెయ్యి పట్టుకున్నది ఎందుకో తెలుసా? నిన్ను కాపాడడానికి. నీ చెయ్యి పట్టుకున్నది ఎందుకో తెలుసా? ప్రజలకు నిబంధనగా ఉంచడానికి. నీ చెయ్యి ఎందుకు పట్టుకున్నానో తెలుసా? అన్యజనులకు వెలుగుగా నిన్ను ఉంచడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఫిబ్రవరి మాసములో ప్రభు నిన్ను పిలిచినది ఎందుకో తన వాగ్దానం ద్వారా బహు స్పష్టముగా తెలియచేస్తున్నాడు. ఈరోజు నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడు అది మరిచిపోకూడదు. చీకటిలో ఉన్నావు, అందుకే పేతురు గారు రాస్తాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచినా. చాలు. దేవునికి స్తోత్రం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, రాజులైన యాజక సమూహములో మనలందరినీ పిలిచి సమకూర్చినది దేని కొరకు అంటే, నీ చెయ్యి పట్టుకొని నిన్ను ప్రభు రాకడ వరకు కాపాడుటకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కాపాడేవాడు, ఆయన కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు.
నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీ మార్గములన్నిటిలో ఆయన చెయ్యి పట్టుకొని నిన్ను కాపాడువాడు. ఏ శత్రు సమూహము, ఏ అపాయము, ఏ హానికరమైన తెగుళ్ళు నీ మీదికి రాకుండా ప్రభు నిన్ను కాపాడునుగాక. ఆమేన్. అందుకు నీ చెయ్యి పట్టుకున్నాడు. ఎక్కడో ఉన్న నిన్ను పిలిచాడు. భయంకరమైన స్థితిలో ఉన్న నిన్ను పిలిచాడు. చీకటిలో ఉన్న నిన్ను పిలిచాడు. చీకటి అంటే చీకటిలో ఉన్నట్ట, గది తలుపులన్నీ వేయబడి అందులో ఉన్నట్లా కాదు. చీకటిలో ఉండడం అంటే లోక సంబంధమైన పాపపు ఊబిలో నిలిచి ఉండడం. ఎక్కడో పాపపు బ్రతుకులో బ్రతుకుతున్న నిన్ను, చీకటిలో బ్రతుకుతున్న నిన్ను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలిచాడు. నీవు ఇక్కడ పిలువబడి ఉన్నావు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా హల్లు చెప్పండి. నువ్వు పిలువబడి ఉన్నావు. దేవుడు నిన్ను పిలిచిన ఉద్దేశం శ్రేష్టమైనది. నిన్ను పిలిచిన ఉద్దేశము ఆయన గొప్ప ప్రణాళికతో ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. లోకంలో ఎందరో నీ చెయ్యి పట్టుకుంటాను, నీకు అండగా ఉంటాను, తోడుగా ఉంటాను అన్నవారందరూ దూరం అయిపోయిన సందర్భాలు ఎన్నో కలవు. సొంతం రక్తం పంచుకున్న వాళ్ళు కూడా ఈరోజు మన చెయ్యి పట్టుకోలేని స్థితిలో, ఇబ్బందులలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, బందీ గృహంలో ఉన్నప్పుడు, భయానకమైన సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, కలవరాలే మన జీవితంలో ఏరులై పారుతూ ఉన్నప్పుడు, సమస్యలే ఒక సముద్రంలాగా అలల వలె ఎగసి మన మీద పడుతున్న సమయంలో ఎవరైనా మన చెయ్యి పట్టుకునేవారు ఉన్నారా అంటే భూతల మీద భూతద్దం పెట్టి వెతికిన ఎవరు కనపడరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పునరుద్ధానపు ఆరాధనలో ప్రభు నీతో శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను పిలిచినది ఎందుకో తెలుసా? నీ చెయ్యి పట్టుకొని నిన్ను కాపాడుటకు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అగ్ని లాంటి శ్రమలలోనైనా నిన్ను కాపాడగలడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేస్తే కాపాడిన దేవుడు కాదా? సింహాల గుహలో వేయబడిన దానియేలును కాపాడిన దేవుడు కాదా? ఈరోజు వారిని పిలిచింది కాపాడుటకు. స్తోత్రం. సింహాల గుహలో వేయబడితే దూతలకు దేవుడు ఆజ్ఞాపించి సింహాల నోళ్లను మూయించి దేవుడు కాపాడిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అగ్నిగుండములో కూడా నీతో నడిచే దేవుడు. ప్రియమైన సహోదరులారా, అగ్నిగుండంలో వేస్తే సడన్గా 4వ వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, సృష్టికర్త అయిన దేవాది దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనతో ఉన్నంత వరకు, ఆయన మన చేయి పట్టుకున్నంత వరకు మనకు ఏ హాని జరగకుండునుగాక, ఏ తెగులు రాకుండునుగాక, ఏ కీడు సమీపించకుండునుగాక, ఏ నష్టము నీకు వాటిల్లకుండునుగాక, ఏ వేదనకరమైన సమస్యలు నిన్ను వెంబడించకుండునుగాక. నిన్ను దేవుడు కాపాడువాడుగా ఉన్నాడు. అవును ప్రియులారా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద కాపాడుతుందంట. కోడి తన పిల్లల్ని ఎలా కాపాడుతుంది? రెక్కల కింద తన పిల్లలను కాపాడుతుంది. దావీదంటాడు, గాఢంధకారపు లోయలలో నేను సంచరించుచున్నను, ఏ అపాయమునకు నేను భయపడకుందును. ఎందుకయ్యా అంత ధైర్యం ఏంటి? గాఢంధకారపు లోయల్లో ప్రయాణం చేస్తున్నావుగా, చుట్టూ అంధకారమేగా, ఎటు చూసిన మృగాలేగా, ఎటు చూసిన లోయలేగా, ఎటు చూసిన భయాన్ని కలుగు చేసే పరిస్థితులేగా అని ఒకవేళ ఆయన అడిగితే అంటాడు, ఆయన నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపిస్తున్నాడు.
దేవునికి మహిమ కలుగును గాక. నీ దుడ్డు కర్ర నాకు తోడుగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు గాఢాంధకారపు లోయలలో సంచరించినను నేను దేనికి భయపడనంటున్నాడు. ఎందుకని అంటే నడిపించే దేవుడు ఉన్నాడు, చేయి పట్టుకున్న దేవుడు ఉన్నాడు. చేయి పట్టుకున్న దేవుడు నడిపించువాడు. చేయి పట్టుకున్నప్పుడు ఏం చేస్తాను చెప్పండి? ఎలా రామ్మా నాన్న? చేయి పట్టుకున్న వ్యక్తి నేనేం చేస్తా? నడిపిస్తానా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చేయి పట్టుకున్నప్పుడు మన పిల్లల్ని ఏ అపాయము రాకుండా నడిపిస్తాం, ఏ రాయి తగలకుండా నడిపిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నిన్ను చేయి పట్టుకున్నది ఎందుకో తెలుసా? నిన్ను కాపాడుటకు. ఆమేన్. ఏ పరిస్థితుల గుండైనా దేవుడు నిన్ను కాపాడగలడు. ఆయన పిలిచి ఆయన చేయి పట్టుకుంటే ఏ అపాయము రాకుండా, ఏ ప్రమాదము జరగకుండా, ఒకవేళ ప్రమాదం జరిగిన ప్రమాదములో నీకు మరణము రాకుండా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. 2012-13 సంవత్సరం 13 అనుకుంటా, ఏమండి, భయంకరమైన ఆటో యాక్సిడెంట్ అయింది. ఆటో అంతా మొత్తం ఎదరు భాగం అంతా అద్దం పగిలిపోయి మొత్తం గొల్లైపోయింది ఆటో. కారణం 3 పల్టీలు ఆటో కొట్టేసింది. కానీ అందులో నేనున్నా, ఇంకొక ఆయన ఉన్నాడు. ఏమండి, మా పాస్టర్ గారు వల్ల బావగారు, పెద్ద బావగారు అనమాట. ఆయనే ఆటో డ్రైవింగ్ చేశాడు. కానీ ఆయన మాత్రం ఆటో కింద పడిపోయాడు. ఆటో ఆయన తల మీద పడింది ఇలాగా. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ నేను మాత్రం ఆటోలో లేను, కానీ బయట నిలబడి ఇలా ఉండిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రక్తపు చుక్క కూడా నాకు రాలేదు. ఏం రాలేదు? ఒక రక్తపు చుక్క కూడా నా శరీరంలో రాలేదు. కారణం ఏమిటో తెలుసా? ఆయన నన్ను పిలిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిలిచిన దేవుడు నన్ను ఇప్పటి వరకు కాపాడుతూనే ఉన్నాడు. ఆమేన్. పిలిచిన వాడు, చెయ్యి పట్టుకున్నవాడు నిన్ను కునకక నిద్రపోక కాపాడుచున్న దేవుడు. హల్లెలూయా. నీవు కాపాడుదువుగాక, నీవు కాపాడబడుదువుగాక, నీవు కాపాడబడుదువుగాక. ఒక ప్రమాదం జరిగే విషయంలోనే కాదు, ఒక హాని జరిగే విషయంలోనే కాదు, లోక సంబంధమైన కార్యాల్లో కూడా పడిపోకుండా కాపాడగలిగిన దేవుడు. హల్లెలూయా. ఏ పాపములో పడకుండా నిన్ను కాపాడగలిగిన దేవుడు. యేసేపును దేవుడు పాపములో పడకుండా కాపాడుకున్నాడా లేదా? అందరు చెప్పాలి. యేసేపును పాపములో పడకుండా దేవుడు కాపాడుకున్నాడా? ఈరోజు దేవుడు పిలిస్తే, దేవుడు ఏర్పాటు చేసుకుంటే, దేవుని సంకల్పములో నీవు పిలువబడిన వ్యక్తివైతే ప్రభు రాకడ వరకు నిన్ను కాపాడునుగాక. ప్రభు రాకడ వరకు నీవు స్థిరపరచబడి ఉందువుగాక. దేవుడు అనేకుల మధ్య నిన్ను నిబంధనగా చేయునుగాక. అన్యజనులకు దేవుడు నిన్ను వెలుగుగా చేయునుగాక. ఆయన ఎలా ఉంచుతాడు అన్యజనుల మధ్య? ఒకటి ప్రజలకు, రెండవది ప్రజలకు నిన్ను నిబంధనగా చేస్తాడు. ఎలా చేస్తాడమ్మా? నిబంధనగా. మన బైబిల్ గ్రంథంలో చూస్తే అబ్రహామును పిలిచిన దేవుడు అబ్రహామును నేటికి ఒక నిబంధనగా దేవుడు నియమించాడు. అబ్రహామును చూస్తే నిబంధన గుర్తొస్తుంది. నిబంధన అంటే ఒడంబడిక. నిబంధన అంటే ఏంటి? ఒడంబడిక అనేది దేవుడు చేయొచ్చు, మనం కూడా ఒడంబడిక చేయొచ్చు. ఇప్పుడు అంటాడు అబ్రహామును అనేకులకు ఒక నిబంధనగా నేను ఉంచుతాను. అబ్రహామును ఎలా ఉంచాడు దేవుడు? అబ్రహామును చూస్తే మనకేం కనపడుతుందో తెలుసా? తనలో విశ్వాసము కనపడుతుంది. ఏం కనపడుతుంది? విశ్వాస జీవితం కనబడుతుంది. విశ్వాస అడుగులు కనపడుతాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనలను అన్యజనుల మధ్య, ప్రజల మధ్య ఒక నిబంధనగా చెయ్యునుగాక. అక్కడ రెండో విషయం ఏంటంటే, ప్రజల మధ్య నేను నిబంధనగా ఉంచుతాను. ప్రజలంటే ఎవరు? దేవుని నమ్ముకున్న ప్రజల మధ్య
ఒక నిబంధనగా ఉండాలి. ఆ సహోదరి అండి, ఆ సహోదరుని చూసి నేర్చుకోవచ్చండి. ఆ సహోదరుని బట్టి భక్తి చేయొచ్చండి. ఆ సహోదరుని బట్టి మనం నడుచుకుంటే మన జీవితం బాగుపడుతుందండి. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, చూడరా ఆ అమ్మాయి ఎలా నడుచుకుంటుందో, నువ్వెలా నడుచుకుంటున్నావు? లేక అమ్మాయితో అంటుంటారు, ఏ అమ్మాయి, ఇదిగో ఆ అమ్మాయి చూడు ఎలా నడుచుకుంటుందో, పలానా అమ్మాయి అలా నడుచుకుంటే నీ జీవితం ఎంత బాగుంటుంది అని చాలాసార్లు మనం కొందరిని బట్టి మాట్లాడుతూ ఉంటాం. కారణం ఏంటంటే వాళ్ళు నిబంధనగా నిలిచి ఉన్నారు. గట్టిగా అల్లు చెప్పండి. ఈరోజు ఒక నిబంధనగా ఉండాలి. అనేకులకు ఒక నిబంధనగా కనబడాలి. దేవుడు పిలిస్తే నువ్వు ఎలా ఉండాలి? దేవుడు నిన్ను పిలిస్తే నీ చేయి పట్టుకున్న దేవుడైతే నువ్వు ఎలా ఉండాలి? నిబంధనగా నీ జీవితం అనేకులకు మార్చబడిపోవునుగాక. ఈరోజు యవనస్తులైన పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఏమండి ఎవరైనా కావచ్చు, ఈరోజు మీరు అనేకుల మధ్య ఒక నిబంధనగా ఉండాలి. అన్యజనులకు ఒక వెలుగుగా ఉండాలి. అన్యజనులు మన చుట్టూ ఉన్నారు. మన చుట్టూ ఎవరున్నారమ్మా? మన చుట్టూ ఎవరున్నారు? మన చుట్టూ అన్యజనులు ఉన్నారు. ఆ అన్యజనుల మధ్య మనం ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. స్తోత్రం. బైబిల్లో చూస్తాము, యొప్తా కుమార్తెనంట, యొప్తా కుమార్తె తండ్రి నివసించే ఆ ప్రాంతం అంతా కూడా అంట అల్లరి మూక ఉందంట. ఎలాంటి మూక? ఏ మూక చెప్పాలి? ఎక్కడైనా ఉంటారు అల్లరి మూక. స్తోత్రం చెప్పండి, గట్టిగా అల్లు చెప్పండి. రాత్రి 11 అయినా 12 అయినా ఆ ఆటో సెంటర్లో ఉంటారు కొంతమంది. చలిమంట వేసుకొని ఆ పొయ్యి వేసుకొని ఈ వేసుకొని ఉంటారు. ఏంటంటే ఈ మూక ఏ మూక? గట్టిగా అల్లు చెప్పండి. అల్లరి మూక. ఎలాంటి అల్లరి మూక ఉన్నా అలాంటి వారికి మనం ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. అన్యజనులకు ఎలా ఉండాలి? ఒక వెలుగుగా ఉందుముగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అన్యజనులు చూస్తున్నప్పుడు మన జీవితం వెలుగుగా కనబడాలి. అన్యజనులకు ఒక వెలుగుగా కనబడితే ఆ వెలుగు యొద్దకు అన్యజనులు రాగలరు. మన ప్రవర్తనే సరిగా లేకపోతే అన్యజనులు దేవుణ్ణి ఎరిగి రాగలరా? చెప్పాలి మీరు అందరూ. మన ప్రవర్తన సరిగా లేకపోతే, మనమే ఒక వెలుగుగా అనేకులకు మారకపోతే, మనల్ని బట్టి దేవుని నామం దూషించబడుతుందే తప్ప మనల్ని బట్టి దేవుని సన్నిధికి ఎవరైనా రాగలరా? ఎవరు మాట్లాడట్లేదు ఇక్కడ ఉన్న? ఏమా మీరు వింటున్నారా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొక హల్లెలూయా చెప్పండి. ఇంకో హల్లెలూయా చెప్పండి. అన్ని జనులకు మనం ఎలా ఉండాలి? ఒక వెలుగుగా కనబడాలి. నువ్వే అన్ని జనులు చూస్తున్నప్పుడు సైలెంట్గా 4 గోడల మధ్య తెచ్చుకొని సడన్గా విసికి తాగి, విసికేనా బ్రాందీ? అది ఏమా విసికే బ్రాందీ? సైలెంట్గా తాగేస్తున్నారు. ఏంటంటే అరుగుదల తక్కువైంది, అది తాగితే అరుగుతుందంట, డైజెషన్ అవుతుందంట. నిజమేనా? గట్టిగా హల్లెలూయా చెప్పండి. సంతోషంగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు అన్యజనుల ముందు మన ప్రవర్తన ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. అన్యజనుల ముందు మందు తాగుతూ ఉంటే, అన్యజనుల ముందు లోకానుసారంగా జీవిస్తూ ఉంటే, అన్యజనుల ముందు మన ప్రవర్తన బాగోలేకపోతే, వారందరూ మనల్ని చూసి ప్రభు యొద్దకు రావాలి అంటే రారు. ప్రభు యొద్దకు రారు. ఏమండి, చర్చికి వెళ్ళే వాళ్ళంతా ఏమైనా బాగున్నారా? చర్చి వాళ్ళ ప్రవర్తనలు ఏమైనా బాగున్నాయా? చర్చి వాళ్ళు మందిరానికి వెళ్తున్నారు కానీ వాళ్ళ బ్రతుకులు ఏమైనా మారినాయా? చేతిలో బైబుల్ ఉంది కానీ బైబుల్ అనేది మన బ్రతుకులను మార్చాలి. స్తోత్రం చెప్పండి. బైబుల్ చేత పట్టుకున్న మన బ్రతుకులు ఏమవ్వాలి? బైబుల్ మనకు బ్రతుకు తెరువుగా మారకూడదు. బైబుల్ మన బ్రతుకులను మార్చేదిగా మారాలి. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. బైబుల్ బ్రతుకులను మార్చాలి. బైబుల్ వెలిగించాలి.
యేసయ్య వచ్చాడు, ఈ లోకాన్ని వెలిగించాడు. చీకటి గల చోటును ఆయన వెలిగించాడు. ఏమండి, ఎరుకో పట్టణంలో అడుగు పెడితే చీకటిలో ఉన్న జక్కయ్య బ్రతుకును వెలిగించాడు. ఈరోజు జక్కయ్య లాంటి వాళ్ళతో సహవాసం చేస్తే జక్కయ్య లాంటి వాళ్ళు వెలిగించబడుతున్నారా? బావి దగ్గర సమరయశ్రీతో కాసేపు మాట్లాడితే సమరయశ్రీ బ్రతుకు వెలిగించబడిందిగా. మరి మనం ఎవరితోనైనా సహవాసం చేస్తే వెలిగించబడుతున్నామా? మనం కూడా వారు వీరి వారుగా అయిపోతున్నామా? 6 నెలలు సహవాసం చేస్తే వీరు వారు అయిపోతారు. 6 నెలల దాకా ఏం అవసరం లేదు. ఇప్పుడు 6 రోజులు సరిపోతుంది. ఎన్ని రోజులు చెప్పండి? అందరు చెప్పాలి. నేను అంటాను 6 రోజులే చాలు. ఈరోజు నీవు నిజంగా వెలిగించబడిన వ్యక్తివైతే, నిజంగా దేవుని చేత పిలువబడిన వ్యక్తివైతే, దేవుడే నీ చేయి పట్టుకున్న వ్యక్తివైతే అన్యజనులకు నీవు నిశ్చయముగా వెలుగుగా మారబోతున్నావు. నిన్ను దేవుడు పిలవకపోతే, నీ చేయి పట్టుకోకపోతే నీవు అన్యజనులకు వెలుగుగా ఉండలేవు. వాళ్ళల్లో ఒక వ్యక్తిగా మారిపోతావు. వాళ్ళు ఏది మాట్లాడితే వాళ్ళతో పాటు నీవు కూడా, వారు ఏది మాట్లాడితే వారి మాటలకు నీవు కూడా వంతు పలుకుతావు. చూడండి, అలా మాట్లాడండి. ఎవరు మాట్లాడట్లేదు. పంపుల దగ్గర అయితే గట్టిగా మాట్లాడతారు. గట్టిగా అల్లు చెప్పండి, గట్టిగా అల్లు చెప్పండి. హల్లెలూయా. గట్టిగా కాస్త సమాధానం చెప్పండి. ఈరోజు అన్యజనులకు మనము వెలుగుగా ఉన్నామా? అన్యజనులకు మన ప్రవర్తన వెలుగుగా ఉందా? ఈరోజు మనం ఉన్న చోట ఒక లైట్ లాగా ఉండాలి. మనం ఉన్న ప్రాంతంలో ఎలా ఉండాలి? ఒక లైట్ లాగా ఉండాలి. ఆ లైట్ యొద్దకు పురుగులు వస్తాయి. లైట్ యొద్దకు ఏమొస్తాయి? ప్రియులారా, సమరయస్త్రీ గురించి ఎంత ఘోరంగా మనం వింటాం. అమ్మా, నీకు 6 ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా. అలాంటి వ్యక్తి యొక్క ప్రవర్తన, సమరయస్త్రీ యాకోబు బావి దగ్గర ఆయన మాటలకు ఆమె మారిపోయింది. ఆమె మారడమే కాదు, ఆ ఊరి వారందరినీ కూడా వెలిగించింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. మరి నువ్వెంతమందిని వెలిగిస్తున్నావు? నువ్వు ఎవరినైనా వెలిగిస్తున్నావా, ఆర్పేస్తున్నావా? చెప్పాలి. ఎవరినైనా వెలిగిస్తున్నారా మీరు? మీతో పరిచయమైనటువంటి వ్యక్తులకైనా, బిడ్డలకైనా, తల్లులకైనా, సహోదరులకైనా మీరు ఎవరినైనా వెలిగిస్తున్నారా? ఒక్క సమరయస్త్రీని వెలిగించాడు అక్కడ యేసయ్య. ఎవరిని? ఒక సమరయస్త్రీ బ్రతుకును దేవుడు మార్చాడు. మిట్ట మధ్యాహ్నపు వేళ ఎవరు లేని సమయంలో ఆమె నీళ్లను చేదుకోవడానికి వచ్చింది. ఎందుకంటే యూదులకు సమరయులకు సాంగత్యము లేదు గనక ఆ బావి దగ్గర ఎవరు లేని సమయంలో ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. మిట్ట మధ్యాహ్నపు వేళ యేసు ప్రభు అక్కడ కూర్చొని ఉన్నాడు. శిష్యులేమో భోజనానికి పంపించాడు. శిష్యులనేమో ఇప్పుడు ఎవరున్నారు? యేసయ్య. ఒకవేళ శిష్యులు ఉంటే నవ్వుకునే వాళ్ళేమో నాకు అనిపించింది. యేసయ్య అడిగేటప్పుడు ఈ శిష్యులు నవ్వుకునే వాళ్ళేమో. అమ్మో, 6 ఉన్నారా, ఎప్పుడున్నవాడు ఏడవాడు కదా అనుకొని ఒకవేళ లోపల గునుక్కునే వాళ్ళేమో. అందుకే వాళ్ళు ఎవరు లేని సమయంలో యేసు ప్రభు ఒంటరిగా ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి అమ్మా గట్టిగా. 2 చేతులెత్తి గట్టిగా అల్లు చెప్పండి. మీరు వెలిగించబడ్డారా? మీరున్న ప్రాంతంలో వెలిగించబడిన వ్యక్తులుగా ఉన్నారా? ఒకప్పుడు 6 ఉండవచ్చు, అందరికీ రాజీనామా చేశారా? గట్టి అల్లు చెప్పండి. నన్ను కొట్టారు 6 ఉన్నారంటున్నారని. సమరయస్త్రీని పోల్చి నేను మాట్లాడుతున్నా, మిమ్మల్ని కాదు. గట్టిగా అల్లు చెప్పండి అమ్మా. మీరంతా మంచి వాళ్ళే, నాకు తెలుసు. 2 చేతులెత్తి గట్టిగా అల్లు చెప్పండి. ఎదుటోళ్ళకు మంచోళ్ళే, ప్రభుకు తెలుసు. హల్లెలూయా. ఏది ఏమైనా ఈరోజు వెలిగించబడితే అనేకులు నీ ద్వారా వెలిగించబడాలి. అనేకులు నీ ద్వారా. అవునంటారా కాదంటారా? వెలిగించబడుతున్నారా, ఆర్పేస్తున్నారా? ఎక్కడుంటే అక్కడ ఆర్పేస్తున్నారా? ఎక్కడున్నా నీవు నిప్పులాగా మారదువుగాక. ఎందుకంటే మన యేసయ్య
అగ్ని వంటి వాడు ఆయన. ఎలాంటి వాడు చెప్పండి? దేవుడు అంటాడు, నా వాక్యము అగ్ని వంటిది కాదా? వాక్యం అగ్ని. వాక్యం ఎవరు? యేసయ్యా. వాక్యం ఎవరు? ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా. మరి కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్యనే అగ్ని లాంటి వాడు. మరి ఆయన వెలిగించినప్పుడు మనం కూడా ఆయన పిల్లలము అగ్నిలాగా మారుదుగాక. హల్లెలూయా. ఈరోజు చాలామంది బ్రతుకులు వెలిగించబడట్లేదు. నిజంగా దేవుడు నేను పిలిస్తే నీ బంధువుల మధ్య కూడా నువ్వు వెలుగుగా ఉంటావు. నీ రక్త సంబంధికుల మధ్య, అయిన వారి మధ్య, స్నేహితుల మధ్య, తెలిసిన వారి మధ్య ఏమండి వెలుగుగా ఉంటావు. స్తోత్రం. ఆరిపోయిన వాళ్ళ దగ్గర ఉంటే ఆరిపోయి మనల్ని వెలిగిస్తారు. అవ్వ పండు తిన్నది కాక ఆదాము కూడా చెప్పండి. చాలామంది ఉంటారు, పండు తిన్న తర్వాత గమ్మున ఉండరు, ఆ పండు ఇంకో వాళ్ళకి తినిపిస్తూ ఉంటారు. ఎంత నష్టమో తెలుసా? గట్టిగా వెళ్ళి చెప్పండి. నువ్వు తింటే తిను, నువ్వు పాడైపోతే పాడైపో, మళ్ళీ ఇంకొకరికి ఎందుకు ఆ పండు ఇచ్చేది? అవునా కదా? స్తోత్రం చెప్పండి. అవ్వ పండు తింటే సరిపోయింది, మళ్ళీ వాళ్ళ ఆయన్ని కూడా పాపంలోకి నెట్టేసింది, వాళ్ళ ఆయన్ని కూడా దాంట్లోకి నెట్టి పడేసింది. ఈరోజు కొంతమంది భార్యలు ఉంటారు, కొంతమంది భర్తలను కూడా ఆ పండు తినిపిస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. గట్టిగా అల్లు చెప్పండి. మరి మీరు ఎంతమందికి ఎన్ని పండ్లు తినిపిస్తున్నారో నాకు అర్థం కాలేదు. తినిపిస్తే వాళ్ళు కూడా పాపములో, వాళ్ళు కూడా దేవుని మహిమను కోల్పోయిన వారు. ఈరోజు సెల్ ఫోన్లో కొందరు చూస్తూ ఉంటారు, చూసిన దాన్ని ఇంకొకరికి చూపిస్తూ ఉంటారు, చూసింది ఊరుకోరు, ఇంకొకరికి చూపిస్తూ ఉంటారు. ఎంతమందికి తినిపిస్తున్నారు ఆ పండును? గట్టిగా అల్లు చెప్పండి. ఇప్పుడు అవే ఒక్కడు న్యూస్ ఇస్తే బాగుంటుంది, ఒక్కడు కాదు, ఎంతమంది ఛానళ్ళు ఉంటే అంతమంది ఆ న్యూస్ను పెట్టేస్తున్నారు. అదేమైనా బాగా 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 బాగు చేసే న్యూసా? ఏమా మనుషులను బాగు చేసే న్యూసా ఏమైనా? అది బాగుది కాదు. సుమన్ టీవీ, ఇంకా ఏం టీవీలు ఉన్నాయి, దాంట్లో చాలా ఉన్నాయి. TV5 ఒక్క వార్తను వాళ్ళేమో దుఃఖంలో ఉంటే, వాళ్ళేమో బాధల్లో ఉంటే, పోగొట్టుకున్న ఉంటే ఇలా పోయి మైకు నోటి దగ్గర పెడుతుంటారు. అమ్మ నువ్వేమనుకుంటున్నావు? హల్లెలూయా. ఏమనుకుంటావేంది? గుండె నిండా దుఃఖంతో బాధతో ఉంటే నువ్వేమనుకుంటావు? ఛానల్ వాళ్ళది ఒక సమస్య అయిపోయింది. గట్టిగా అల్లు చెప్పండి. వీధిలో సందులో గొంతులో మనిషికి ఆ వార్త అందేటట్లు చేస్తున్నారు. అంటే ఆ పండును అందరికీ చెప్పండి, ఆ పండును అందరికీ తినిపిస్తున్నారు. గట్టిగా అల్లు చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనము అన్యజనులకు వెలుగుగా మారుదుముగాక. మనం మంచి చూపించాలి కానీ చెడును చూపించకూడదు. ఎక్కువగా మంచిని మనం ప్రచారం చేయాలి, చెడును ఎక్కువగా. ఇప్పుడు చెడు ఎక్కువగా ప్రచారం అవుతుంది తెలుసా మీకు? ఏం ప్రచారం ఎక్కువ అవుతుందమ్మా? చెడు ప్రచారం అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మంచి చూపించట్లేదు, మంచి అనేది ఏంటో తెలియపరచబడట్లేదు. మంచి అనేది కరువైపోయింది, చెడు అనేది ఎక్కువైపోయింది. అందుకే సమాజం కూడా ఎక్కువగా చెడిపోతున్నారు. హల్లెలూయా. ఈ వాక్యములో మంచి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. చెడు తక్కువగా ఉంది, మంచి ఎక్కువగా ఉంది. ఇందులో చెడు తక్కువగా ఉంది. చెడు అనేది తక్కువగా రాశాడు, మీకు తెలుసా? చెడు ఎక్కువగా ఉందా, మంచి ఎక్కువగా ఉందా? ఏందో ఆలోచిస్తున్నారు మీరంతా. గట్టిగా హుషారుగా చెప్పండి, రెండు చెల్లెత్తి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్యజనులకు నీవు వెలుగుగా ఉండాలి. ఎలా ఉండాలి? సమరయ స్త్రీ వెలుగుగా ఉంది. గతాన్ని విడిచిపెట్టింది, గత జీవితాన్ని సమాధి చేసింది, గత జీవితాన్ని విడిచిపెట్టింది. దానిని అంటారు పాపపు కుండను విడిచిపెట్టిందంట. ఏ కుండను? కుండను విడిచిపెట్టి పట్టణంలోనికి వెళ్ళింది, సమరయ పట్టణంలోనికి వెళ్ళింది. ఈరోజు నీవు కూడా కుండను విడిచిపెట్టి నీ పట్టణంలో అడుగు పెట్టుదువుగాక. ఈరోజు ఇక్కడే నీ కుండ విడిచిపెట్టబడునుగాక. హల్లెలూయా.
3 విషయాలు చెప్పాను. చెప్పండి. 1, ఆయన చేయి పట్టుకుంటే యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి చేయి పట్టుకొని ఉన్నాను, అందుకు నిన్ను కాపాడుతాను. 2వది, ప్రజలకు ఒక నిబంధనగా ఉంచుతాను. ఎలా ఉంచుతాను? నిబంధనగా ఉంచుతాను. 3వది, వెలుగుగా ఉంచుతాను. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సమయం దాటిపోతూ ఉంది కనుక అందరూ కూడా తలలు వంచండి. మోకరించండి. ప్రభు బల్లలోకి వెళ్ళబోతున్నాం కనుక ప్రభు బల్లలోనికి వెళ్ళబోతున్నాం. అందరూ కూడా శుద్ధీకరించుకోండి. నిన్నటి రాని వారు శుద్ధీకరించుకోండి. కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాసంలో చేయబడిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా చేయి పట్టుకోవా. యెహోవా, నీవు నా చేయి పట్టుకోయ్యా. నీవు నా చేయి పట్టుకుంటే నన్ను కాపాడగలవయ్యా. నీవు నా చేయి పట్టుకుంటే ప్రజలకు నిబంధనగా చేయగలవయ్యా. నీవు నా చేయి పట్టుకుంటే అన్యజనులకు వెలుగుగా ఉంచగలవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. స్తుతి, 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 స్తుతి. అందరూ కూడా నోరు తెరిచి, ప్రభువా నన్ను శుద్ధీకరించు, ప్రభువా నన్ను శుద్ధీకరించు, ప్రభువా నన్ను శుద్ధీకరించు, ప్రభువా నన్ను శుద్ధీకరించు. ప్రభువా నీ రక్తములో కడుగు, ప్రభువా నీ రక్తములో కడుగు, ప్రభువా నీ రక్తములో కడుగు, ప్రభువా నీ రక్తములో నన్ను శుద్ధీకరించు, ప్రభువా నీ రక్తములో నన్ను శుద్ధీకరించు. స్తోత్రం, స్తోత్రం. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహుదుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహుదుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము,
రక్తము రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తం 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 యేసు రక్తము రక్తము రక్తము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రం. చక్కటి వాక్యాన్ని మాకు బోధించున్నారు అయ్యా. వెలుగుగాను నీతిగాను మీరు మా చేయి పట్టి నడిపిస్తున్నందుకే స్తోత్రం. ఈ సమయంలో ప్రభువా, నీ ఘనమైనటువంటి అయ్యా విలువైనటువంటి నీ రక్త మాంసములో పాల్గొనబోచుంటుండగా ప్రభువా, మమ్ములను శుద్ధీకరించండి. యోగ్యులుగా మీరు మార్చున్నారు. మీ యొక్క ఘనమైన శరీరమును నాయన రక్తమును తిని త్రాగునట్లు అర్హతను మీరు కలుగు చేస్తున్నారు తండ్రి. స్తోత్రం. అరికాలు మొదలుకొని తల వరకు నాయన ఏ దోషము లేకుండానట్టును, ఏ బలహీనత లేకుండానట్టును, ఏ కళంకము లేకున్నట్లును అయ్యా మమ్ములను ప్రభు శుద్ధీకరించండి. మా నోటి ద్వారా, మా చూపు ద్వారా, మా సమస్త అవయముల ద్వారా జరిగినవన్నీ కూడా క్షమించి మమ్మలను శుద్ధీకరించి ఇదిగో నీ పవిత్రమైనటువంటి అయ్యా మరి శరీరమును రక్తముని తిని త్రాగే యోగ్యతను మీరు అనుగ్రహించి మీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకున్నామని నజరేయుడు యేసుక్రీస్తు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఈ ఆరాధనలో పాలు పొందిన వారందరికీ ప్రభు తోడై ఉండి ఆయన చేయి పట్టుకొని వాగ్దానమును దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రభు బలలో చేయి వేసేవారు వరుసలు వరుసలుగా కూర్చోండి. మిగతా వాళ్ళు అలాగా వరండాలో ఉండండి, ఎటు వెళ్ళొద్దు. మరి ఈరోజు ఈ మాసంలో మనకు చక్కగా మరి భోజనాలు సిద్ధపరిచిన యశోదమ్మ తల్లిని బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాలి. మరలా మార్చి నెలలో ప్రభు బల్లకు ఎవరు భోజనాలు పెట్టగలరో ముందే తెలియచేయండి. అందరు కూడా వరుసలు వరుసలుగా కూర్చోండి. అందరు వరుసలు వరుసలుగా కూర్చోండి. అందరూ కూడా వరుసలు వరుసలుగా కూర్చొని ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ప్రార్థనాపూర్వకంగా ఉండండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థనాపూర్వకంగా ఉండండి. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా రండి. విజయరత్న గారు ముందుకు రండి. స్తోత్రం స్తోత్రం.
హల్లెలూయా హల్లెలూయా. ఏ నాది కాదయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సొంత జనముగాను నాలోన వచ్చితివే జీవింప నీ